లంబోదరాయ నమః. జయ శ్రీ రాధా మాధవాయ నమః. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవత సప్తాహ మహిమ గురించి తెలుసుకుందాం. శ్రీమద్ భాగవత పఠన సప్తాహ సాంప్రదాయం పరీక్షిత్తు మహారాజు శుక మహర్షి నుండి వినడంతో మొట్టమొదటగా ఈ సాంప్రదాయం మొదలైంది. శ్రీకృష్ణ నిర్యాణం జరిగి 30 సంవత్సరాల తర్వాత కలియుగం ప్రవేశించిన తర్వాత భాద్రపద శుద్ధ నవమి నుండి పౌర్ణమి వరకు భాగవత సప్తాహము జరిగింది. భాగవత సప్తాహ మహిమ వల్ల పరీక్షిత్తు ముక్తిని పొందాడు. భాగవతాన్ని వినని మనిషి జంతువులతో సమానం అని శ్రీశుకుడు నారద మహర్షితో చెప్పాడు. తుంగభద్ర నదీ తీరాన ఒక ఊరిలో ఆత్మదేవుడు దుందులి అనే బ్రాహ్మణ దంపతులు ఉన్నారు. వారికి చాలా కాలంగా సంతానం లేదు. అదే చింతలో ఉన్న ఆత్మదేవునికి ఒక సన్యాసి ఒక పండునిచ్చి దానిని మీ భార్యతో తినమని చెప్పండి అన్నాడు. కానీ పిల్లల్ని పెంచడంలో ఉన్న ఇబ్బందులకు భయపడి దుందులి ఆ పండును తినకుండా దాచిపెడుతుంది. ఇంతలో అప్పుడే గర్భము దాల్చిన ఆమె చెల్లెలు అక్కడికి వచ్చింది. అక్కకు సహాయం చేయాలి అనుకొని చెల్లెలు ఒక ఉపాయం చెప్పింది. అక్క, నాకు పుట్టబోయే బిడ్డ నీకు పుట్టినట్టుగా చెప్పుదాము అని అంటూ బిడ్డను కొన్ని సంవత్సరాలు పెంచడానికి బదులుగా కొంత డబ్బు చెల్లెలి భర్తకి ఇవ్వడానికి ఇద్దరు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా నిర్ణయించుకొని దుందులి ఆ పండును ఆవుకు తినిపించింది. ఆమె గర్భిణిగా ఉన్నట్టు నటిస్తూ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత చెల్లెలికి పుట్టిన కొడుకుని తన కొడుకుగా అందరికీ చెప్పి చెల్లెలి సహాయంతో పెంచుకుంది. ఆ పిల్లవాడి పేరు దుందుకారుడు అని నామకరణం చేశారు. అదే సమయానికి గోవు మానవ దేహంతో గోవు చెవులతో ఒక మగబిడ్డకు జన్మని ఇచ్చింది. ఆ పిల్లవాడికి గోకర్ణుడు అని పేరు పెట్టారు. ఆత్మదేవుడు ఇద్దరు పిల్లల్ని సమానంగా ప్రేమతో పెంచాడు. గోకర్ణుడు బుద్ధిమంతుడుగా సకల విద్యలను శాస్త్రాలను శ్రద్ధాభక్తులతో నేర్చుకున్నాడు. దుందుకారుడు మాత్రం దుష్టబుద్ధి అయి దొంగగా మారి ఆస్తులను కరుగగొట్టి ఇంటి నుండి పారిపోయాడు. భ్రష్టుడు అయిన తన కొడుకును గురించి బాధపడుతూ తీవ్రమైన పుత్రశోకంతో తన తల్లిదండ్రులు విలవిలలాడుతూ మరణించారు. గోకర్ణుడు తీర్థయాత్రలకు వెళ్తాడు. దుందుకారుడు పట్టణాల్లో తిరుగుతూ వేశ్యాలోలుడై దొంగతనాలు చేస్తూ పట్టుబడుతూ తప్పించుకుంటూ చివరికి వేశ్యల చేతిలోనే చనిపోతాడు. ఆ తరువాత ప్రేతంలాగా తిరుగుతూ ఉన్నాడు. గోకర్ణుడు తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చి ఇంటిలో నిద్రిస్తూ ఉండగా ఒకరోజు భయంకర రూపంతో ఈ ప్రేతము ప్రవేశించింది. అతడు మంత్రజలాన్ని ఆ ప్రేతపై చల్లగానే అది ఇలా మాట్లాడుతుంది. అన్నయ్య, నేను దుందుకారుణ్ణి. నా దుస్థితి చూడు. మీరందరూ ఎన్ని మంచి బుద్ధులు చెప్పినా నేను వినకుండా చివరికి ఇలా తయారయ్యాను. నాకు ఈ ప్రేత జన్మ నుండి ముక్తి మార్గం ఏదైనా చూపు అని ఆ ప్రేతము వేడుకుంది. అప్పుడు గోకర్ణుడు చాలా బాధపడి, సోదరా, నేను వెళ్ళిన పుణ్యస్థలాలు అన్నింటిలో నీ కోసం తర్పణాలు చేశాను. అయినా నీవు ఇంకా ఈ దురవస్థలోనే ఉన్నావంటే చాలా వింతగా ఉంది అనగానే ఆ ప్రేతం గోకర్ణునితో, అన్నయ్య, గయలో శ్రాద్ధం పెట్టినా కూడా నాకు విముక్తి కలగలేదంటే ఎంత పాపాత్ముని. 100 సార్లు గయలో శ్రాద్ధం పెట్టినా కూడా నాకు ఈ ప్రేత జన్మ నుండి నిష్కృతి లేదేమో. ఇంకా ఏదైనా మార్గం ఉంటే చూసి నన్ను రక్షించు అన్నయ్య అని ఆ ప్రేతము ప్రార్థించింది. సరే, 1 నెల తర్వాత చెప్తాను అని చెప్పి గోకర్ణుడు సూర్యజపం ప్రారంభిస్తాడు. అప్పుడు సూర్యుడు కరుణించి శ్రీమద్ భాగవత సప్తాహము చేయమని సూచిస్తాడు. గోకర్ణుడు శ్రీమద్ భాగవత సప్తాహ నిర్వహణ ప్రారంభించాడు. చాలా ప్రాంతాల నుండి భాగవతం వినడానికి శ్రోతలు వచ్చారు. ఒక పవిత్ర సద్బ్రాహ్మణుని ముఖ్య శ్రోతగా వినియోగించి గోకర్ణుడు శ్రీమద్ భాగవతాన్ని పఠిస్తాడు. వాయు రూపంలో ఉన్న దుందుకారుని ప్రేతము ఒక చోట స్థిరంగా ఉండలేదు కాబట్టి అక్కడే ఉన్న ఒక వెదురు చెట్టులో ప్రవేశించి స్థిరంగా ఉంటూ తదేక దీక్షతో విన్నది ఆ ప్రేతము. ఆ వెదురు చెట్టుకి 7 కనుపులు ఉన్నాయి. ఒక్కొక్క రోజు శ్రవణం అయిపోగానే ఒక్కొక్క కనుపు కూడా ప్రేలిపోయి అందులో నుండి అత్యంత అందమైన రూపంతో నీలిమేఘ శ్యామునిలాగా మెరిసిపోతుంది అతని శరీరం. పీతాంబరధారి అయి కిరీట కుండల వనమాలధారి అయి సాక్షాత్తు శ్రీకృష్ణునిలాగా దివ్య తేజస్సుతో ఒక పురుషుడు బయటకు వచ్చి గోకర్ణుని పాదాలపై పడ్డాడు. ప్రేతస్థితి నుండి రక్షించి సద్గతి కలిగించినందుకు దుందుకారుడు గోకర్ణునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
ఇంతలోనే వైకుంఠం నుంచి అందమైన ఒక దివ్య విమానం వచ్చింది. దాని నుండి దేవదూతలు దిగివచ్చి దుందుకారుణ్ణి ఆహ్వానించి విమానంలో కూర్చోమన్నారు. అంతా చూస్తూ సంభ్రమాశ్చర్యంలో మునిగి ఉన్న గోకర్ణుడు విష్ణుదూతని ఇలా అడిగాడు, ఓ దివ్య పురుషులారా, భాగవత పురాణాన్ని ఇంతమంది శ్రవణం చేస్తే ఈ ఒక్కన్నే ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు? ఎందుకు ఇలా అనగానే విష్ణుదూతలు, ఓ పుణ్యాత్ముడా, నీకు వచ్చిన సందేహం సరియైనదే, కానీ కేవలం శ్రవణం మాత్రమే కాదు, అందరూ విన్నారు. కానీ ఇతను తనువు మనస్సు ప్రాణములను కేంద్రీకరించి తదేక దీక్షతో విన్నాడు. ఇలా ఎందరు విన్నారు? శ్రవణం మాత్రమే కాకుండా మననం కూడా చెయ్యాలి. శ్రీకృష్ణ లీలా తత్వంతో కలిసిపోవాలి. ఈ ప్రేతము అదే విధంగా చేసి ముక్తిని మాత్రమే కాకుండా వైకుంఠ ప్రాప్తిని కూడా పొందింది. అన్యదా శ్రవణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆత్మసమర్పణం చేసుకోవాలి. నీవు ఇంకొక భాగవత సప్తాహం చేస్తే నీలాగే శ్రద్ధాభక్తులతో ఉన్న ఇతర శ్రోతలను కూడా వైకుంఠ ప్రాప్తిని పొందుతారు అని చెప్పి వైకుంఠ దూతలు దుందుకారుని తీసుకుని వెళ్ళిపోయారు. గోకర్ణుడు విష్ణుదూతలు చెప్పినట్లుగా దీక్షతో మళ్ళీ శ్రీమద్భాగవత సప్తాహాన్ని నిర్వహించాడు. ఈసారి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి గోకర్ణుని శ్రద్ధాభక్తులతో శ్రవణం చేసిన ఇతర శ్రోతలకు సారూప్యం ఇచ్చాడు. అంటే వాళ్ళని శ్రీకృష్ణ స్వరూపులుగా మార్చి తనతోనే వైకుంఠానికి తీసుకువెళ్ళాడు. కలిప్రవేశం అయిన తర్వాత నారద మహర్షి రామేశ్వరం, ప్రయాగ, హరిద్వారము, కురుక్షేత్రము మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ అక్కడ ప్రజలు స్వార్థపరులై, దురాశపరులై, ద్వేషపరులై, దుర్మార్గులు అయి ఉండటం చూసి నారదుడు బృందావనం వెళ్ళాడు. అక్కడ ఒక యువతి తన 2 కొడుకులతో కనిపించింది. ఆ పిల్లలిద్దరూ ముసలి వాళ్ళలాగా కనిపిస్తున్నారు. నిద్రమత్తులో ఉన్నవారిలాగా ఉన్నారు. ఆ యువతి పేరు భక్తి, పిల్లల పేర్లు జ్ఞాని, విరాగి. నా బిడ్డల అస్వస్థత పోగొట్టండి అని నారదుణ్ణి వేడుకుంది. అప్పుడు నారదుడు తనకు తెలిసిన వేదమంత్రాలు ఆ పిల్లల చెవిలో ఉచ్చరించి వినిపిస్తాడు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాదు. చింతాక్రాంతుడై దిక్కుతోచక దైవధ్యానం చేస్తాడు. సత్కర్మ చేయుము అని ఆకాశం నుండి వినిపిస్తుంది. ఏమి చేస్తే సత్కర్మ ఈ బిడ్డల రోగ నివారణ అవుతుంది తెలుసుకోలేక నారదుడు బదరీధామం వెళ్ళి అక్కడ సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాతులనే ఋషులను కలుసుకొని వారిని అడుగగా వారు ఇలా బదులు చెప్పారు. నారద, మరిచిపోయావా? నీవే కదా వ్యాసమహర్షికి సలహా ఇచ్చావు. భగవంతుని లీలా విశేషాలను కథలతో భాగవత రచన చేస్తే అన్ని అశాంతులు తొలగిపోతాయి అని జ్ఞాపకం చేశారు. భాగవత సప్తాహాన్ని నిర్వహించి అందరినీ తరింపచేయు అని చెప్పారు. నారద మహర్షి సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాతులనే మహర్షులతో కలిసి హరిద్వారంలో ఉన్న గంగా నదీ తీరంలో ఆనందంతో భాగవత సప్తాహాన్ని నిర్వహించటానికి వెళ్ళాడు. అన్ని ఏర్పాట్లు చేశారు. బిడ్డలను తోడుకొని భక్తికాంత అక్కడికి వచ్చింది. అతి పారవశ్యంతో శ్రీకృష్ణ గోవింద హరి మురారి అని పాడుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ నామ సంకీర్తన చేయసాగింది. భాగవత పురాణం శ్రవణం ఫలితంగా ఆమె కొడుకులైన జ్ఞాని, విరాగి తమ సహజ రూపాలను పొందారు. శుక మహర్షి కూడా అక్కడికి వచ్చాడు. ఇందరు భక్తులు, మహర్షులు కలిసి ఉన్న పుణ్యస్థలానికి శ్రీమన్నారాయణుడు స్వయంగా వచ్చాడు. ఆయనతో పాటు మహాభక్తులు అయిన ఉద్ధవుడు, ప్రహ్లాదుడు, అర్జునుడు, హనుమంతుడు మొదలైన వారు వచ్చారు. శివపార్వతులు, బ్రహ్మదేవుడు కూడా వచ్చేశారు. భక్తి కాంతకు, జ్ఞాన విరాగులకు దివ్య రూపాలను ఇచ్చారు. భక్తుల అంతరంగంలో ఎల్లప్పుడూ నివసించే వరాన్ని ఇచ్చారు. ఇంతమంది ఆనంద సందోహాలను చూసిన నారాయణుడు సంతోషించి అందరినీ వరము కోరుకోమనగా అందరూ ఏకగ్రీవంగా ఒకటే వరాన్ని కోరుకున్నారు. ఓ శ్రీహరి, ఈ భాగవత సప్తాహ పురాణ శ్రవణం చేసిన వారందరి హృదయాల్లో నీవు నివసిస్తుండేటట్లు వరాన్ని ప్రసాదించు ప్రభు అని ప్రార్థించారు. వెంటనే శ్రీహరి తదాస్తు అన్నాడు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణ అర్పణం.